లేదా నువ్వు వెళ్ళే ఎగ్జామ్ బాగా రాయమ్మా. వెళ్ళమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. వెళ్ళు. వెళ్ళమ్మా. మీ అమ్మగారు మాత్రం మామూలు కాదు. చూశారుగా, ముగ్గురు కూర్చున్నారు, ఏమవుద్ది అన్నారు. న్యాయం కోసం ఒక్కరు పోరాటం చేసినా చివరికది ఉప్పెన్లా అవుతుంది. అది తెలుసుకోండి. చెక్మేట్. అబ్బా డాడీ, ఎప్పుడు నువ్వే గెలుస్తావు. రాజకీయ చదరంగాన్ని ఒక ఆట ఆడుకునే మీ డాడీకి ఈ చదరంగం ఒక లెక్క బేబీ. అబ్బా, మీ డబ్బా మీరే కొట్టుకోవాలి, మీ గొప్పలు మీరే చెప్పుకోవాలి. ఏంట్రా డైలాగ్ తేడా కొడుతున్నాయి? డైలాగు తేడా కొట్టడం కాదు బావా, నీ ప్లాను బెడ్స్ కొట్టింది. ఆ అన్నపూర్ణ తిరిగి మళ్ళీ నిన్ను దెబ్బ కొట్టింది. ఏమైందిరా? ఏమైందా? వేదాతో ఎగ్జామ్ రానియకుండా చేసేసామని ఓ తెగ ఆనందపడిపోయారుగా. అదే కాలేజ్ దగ్గర ఆ అన్నపూర్ణ ఏం చేసిందో మీరే చూడండి. తిప్పండ్రా బండ్లు, తీయండ్రా బండ్లు అన్నట్టు ఆ అన్నపూర్ణ దెబ్బ కొట్టినప్పుడల్లా నువ్వు అని ఎగరడము, తర్వాత గోలు గిల్లుకుంటూ కూర్చోవడము. ఓ అసలు కరెస్పాండెంట్ గాని వాడేం చేస్తాడక్క? ఆటలో అటుపండుగాడు. అవతల చూసావుగా, అన్నపూర్ణకు పబ్లిక్ సపోర్టు, మీడియా సపోర్టు. ఆల్రెడీ ఆ అన్నపూర్ణ బావని ఎప్పుడైతే ఎదిరించిందో అప్పుడే దానికి పబ్లిక్ లో పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ ధర్నాతో తను ఇంకా ఫేమస్ అయిపోయింది. తప్పు చేస్తే ఎవరినైనా నిలదీసే ఆ ధైర్యం, అన్యాయం జరిగితే ఎంత దూరమైనా వెళ్లే ఆ తెగువ, అసలు లీడర్కున్న క్వాలిటీస్ అవి అని పబ్లిక్ లో ఆల్రెడీ డిస్కషన్ మొదలైపోయింది. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవడంతో ఆ అన్నపూర్ణ ఏంటి, ఆ అన్నపూర్ణ పవర్ ఏంటనేది ప్రతి వాళ్ళకి తెలిసిపోయింది. బావా, ఇదే ఊపులో ఆ అన్నపూర్ణ వచ్చే ఎలక్షన్ లో గానీ నిల్చుందనుకో, నీకు డిపాజిట్లు కూడా దక్కవు. ఏంట్రా వాగుతున్నావు? నాకు అన్నపూర్ణకి పోటీనా? ఏమండి, ఇప్పుడు జరుగుతుంది అదే కదా. వాడి కాలర్ ఎందుకు పట్టుకుంటారు? వదలండి. మీరేమైనా చెయ్యాలనుకుంటే ఆ అన్నపూర్ణం చెయ్యండి. ఆ అన్నపూర్ణ తల దించుకునేలాగా చేయండి, మీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేయండి. అంతేకాని వీడి కాలర్ పట్టుకోవడం కాదు. ఎరే పదరా. అన్నపూర్ణ